ఇప్పట్లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. సీ ప్లేన్ సేవలను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీఎం ప్రయాణించనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. ఏర్పరచుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడికైనా మేము తిరగొచ్చని. కానీ ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు 700 నుంచి 1000 నుంచి 2000 ఎకరాల భూమి కావాలి. అంత భూమి అన్ని దగ్గరలో మనకు లభించట్లేదు. కట్టడానికి చాలా కష్టసాధ్యమైనటువంటి పని అయిపోయింది. అలాంటి ప్రదేశాల్లో ఎక్కడైనా మనకి మంచి వాటర్ బాడీ ఉంటే, నది సదుపాయం ఉంటే, ఈరోజు మనకి కోస్ట్ లైన్ తీర ప్రాంత సదుపాయం ఉంటే బ్రహ్మాండంగా అక్కడి నుంచి సీ ప్లేన్తోనే మనం ప్రయాణం చేయవచ్చు. సో ఆ ఆపర్చునిటీని ఈరోజు మనం వెలికి తీస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక లాజిస్టిక్స్ హబ్గా క్రియేట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నారు. ఆ లక్ష్యానికి మేము కూడా తోడుగా నిలబడి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక హబ్గా క్రియేట్ చేయడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మళ్ళీ ఈ వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డెమో రూట్ కింద మన అమరావతి, మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి శ్రీశైలంకి కనెక్ట్ చేస్తున్నాం. నీటిని అలాగే వాయువుని కనెక్ట్ చేసే విధంగా స్కై మీట్స్ ద సీ అన్న థీమ్తో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. దానితో పాటు మన బెజవాడ కనకదుర్గమ్మని అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామిని కలిపేటటువంటి కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. ఆ బలం ఇంకా ఎన్నో రూట్స్కి ఉంది. ఎంతో మంది ఆసక్తిగా చూస్తున్నారు ఇంకెక్కడెక్కడ రూట్స్ కలపొచ్చని. ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో సీ ప్లేన్ ఆపరేషన్స్ పెద్ద ఎత్తున మూవ్ చేయడానికి ఒక పక్కన నరేంద్ర మోదీ గారి తాలూకా ఆశీర్వాదంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుల తాలూకా సహకారంతో మరింత బలంగా ఈ యొక్క నెట్వర్క్ ని ముందుకు నడిపిస్తాం. సివిల్ ఏవియేషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ముఖ్యంగా తీసుకుంటుందో ఈ 5 నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాల్లో మనం చూడొచ్చు. మనకి ఎయిర్ కనెక్టివిటీ ప్రతి ఎయిర్పోర్ట్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప ఎన్ని ఎయిర్పోర్ట్లు మన దగ్గర ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈరోజు కనెక్టివిటీ పెంచే అవకాశం కల్పించాం. అలాగే కొత్త ఎయిర్పోర్ట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని పరిశీలించి ఎయిర్పోర్ట్స్ను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్రూవ్ చేయాలని ఒక గైడెన్స్ ఆయన కూడా డైరెక్షన్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. రానున్న కాలంలో నూతనంగా తయారయ్యే ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎంతో చక్కగా ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ రకంగానే కొనసాగించాలని కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సీ ప్లేన్స్ మొట్టమొదటిగా మళ్ళీ భారతదేశంలో జరిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరగాలని ఆయన కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తి శాతం బాధ్యత తీసుకొని ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. And all the important people that have traveled across the country to attend this event, once again my warm regards to each and every one of you. Together we have been able to create a conducive environment today for the relaunch of seaplanes. Seaplanes have been facing with multiple challenges over the past 4 or 5 years, but under my ministry, we have taken special concentration on trying to address the problems that the seaplane industry has today. We have taken full notice of the guidelines, of the suggestions that you have given, and we have relaunched this program. And today, the icing on the cake is the presence of our Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu, who makes the impossible possible by the way of his thinking. You know, you would have seen, you would have traveled in planes which are traveling at jet speed, but you have to work with a person who works at jet speed, that is our CM Chandrababu Naidu Garu. It is very difficult to catch up to him, and with his knowledge, with his guidance, with his foresightedness, with his distinctive leadership, I think we are up for the sky is the limit today. We have a lot to achieve still in the seaplane category, and the way he has been supporting us, especially civil aviation, and the kind of ideas that has been given to us, I think we are looking at a very bright future for the whole seaplane industry and civil aviation as a whole. So once again, thank you each and everyone who is here, and special thanks to Nara Chandrababu Naidu Garu. Thank you very much, sir.